హాయ్ అండి అందరికీ. అక్టోబర్ 3న టెట్ ఎగ్జామ్ అయింది కదండీ! ఈ టెట్ ఎగ్జామ్‌కి సంబంధించి ఎటువంటి బిట్స్ అనేటటువంటివి వచ్చాయి అనేటటువంటిది ఒకసారి చూద్దాము. అప్పుడు మనకి ఏ ఏరియాస్ నుంచి తప్పనిసరిగా బిట్ అడుగుతున్నారనేటటువంటిది అర్థమవుతుంది. కానీ ముఖ్యంగా చెప్పొచ్చేదేంటంటే ఈరోజు ఎన్‌సీఎఫ్ 2000 యొక్క ఆ మార్గదర్శకాల మేరకే మన టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా రూపొందించబడ్డాయి. టెక్స్ట్ బుక్స్ ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారమే రూపొందించబడ్డాయి. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ గానీ, విద్యా విధానం గానీ ఎక్కువగా రూపొందించబడింది. అలాగే దానికి సపోర్ట్ చేస్తూ ఉంటున్నదేంటంటే ఏపీఎస్‌సీఎఫ్. ఏపీఎస్‌సీ ఏపీ ఎస్సీఎఫ్ 2011 అనమాట. అంటే మనకు బిట్ అనేటటువంటిది ఎన్‌సీఎఫ్ 2005 నుంచి గానీ, ఏపీ ఎస్సీఎఫ్ 2011 నుంచి గానీ బిట్ వచ్చేటటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఎక్కువగా జ్ఞానం అనేటటువంటిది విద్యార్థి తనంతట తానుగా నిర్మించుకోవాలి. తనంతట తానుగా ప్రయోగాలు చేయాలి, పరిశీలన చేయాలి, ప్రాజెక్టు పనులు చేయాలి. అలాగే విద్యా ప్రమాణాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిందనమాట ఎన్‌సీఎఫ్ 2005. అలాగే ఇతివృత్తాల ఆధారంగా పాఠ్యపుస్తకాలు అనేటటువంటివి ఉండాలని చెప్పింది. ఈ రకంగా ఇప్పుడున్న విద్యా వ్యవస్థ అంతా కూడా ఎన్‌సీఎఫ్ 2005 ప్రకారం ఉంది కాబట్టి వాటి నుంచి బిట్ వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎన్ఈపీ 2020 ప్రకారం కూడా మనకి విద్యా విధానం మారిపోయింది కదండీ! నూతన విద్యా విధానం ప్రకారం కూడా మారింది కాబట్టి దీని నుంచి కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ గానీ, దీని యొక్క అంటే కమిషన్ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. కమిషన్ ఎవరు వేశారు, అదే దాని యొక్క చైర్మన్ ఎవరు, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ బెల్లం కొట్టిన రాయి అనేటటువంటి జాతీయం ఏ న్యాయానికి చెందినది? జాతీయాలు, న్యాయాలని చెప్పేసి ఉన్నాయండి. ఇది గుణదల న్యాయం, గుదపాల న్యాయం అనమాట. గుదపాల న్యాయము. నెక్స్ట్ పియాజే, ఎరిక్ ఎరిక్సన్, కూల్బర్గ్. ఎరిక్ ఎరిక్సన్ నుంచి తప్పనిసరిగా బిట్ వస్తుందండి. వాటి యొక్క దశలు. అలాగే కూల్బర్గ్, పియాజే నుంచి బిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాటి నుంచి తప్పనిసరిగా చూసుకోండి. ఇప్పుడు నూతనంగా ప్రవేశపెట్టబడింది ఐసీటీ. ఐసీటీ నుంచి కూడా బిట్ తప్పనిసరిగా వస్తుందండి. మనకి సీడీ అంటే ఏంటి అని అడిగారు. సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్. సీడీ అంటే ఏంటని చెప్పేసి అడగడం జరిగింది. అలాగే సమాసాలకు వచ్చేసరికి ఉత్తర పదం ప్రాధాన్యంగా కలిగినటువంటి సమాసం ఏది అని అడిగారు. ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం ఏదని అడిగారు. అలాగే వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడాన్ని ఏమంటారు? వినేవారు స్పష్టంగా అనుసరించలేనంత వేగంగా మాట్లాడడాన్ని ఏమంటారు? అది వేగోచ్చారణ దోషం అన్నమాట. అలాగే ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ ఇప్పుడున్న విద్యా విధానం ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటటువంటిది మారిందండి. అది చూడండి. మళ్ళీ ఇంకా ఏంటంటే సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది కదండి, సంగ్రహణాత్మక మూల్యాంకనం. దాని పేరును కూడా మార్చారు. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ వాళ్ళంతటి వాళ్ళు తన యొక్క మూల్యాంకనాన్ని చేసుకునే విధంగా అనమాట సెల్ఫ్ అసెస్మెంట్గా మార్చారు. సో ఫార్మేటివ్ గురించి కానీ సమ్మేటివ్ గురించి కానీ ఇప్పుడున్న విద్యా ప్రమాణాల ప్రకారం దాని యొక్క నిర్మాణం ఎలా ఉందని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్గా అది బిట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. వాటిలో ఉండే సాధనాలు కానీ ఆ మూల్యాంకనం యొక్క సాధనాలు ఉంటాయండి. మూల్యాంకనాన్ని అంటే నిర్ధారణ మాపనలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఆ సాధనాల నుంచి అయినా బిట్ అడగొచ్చు, లేదా వీటి యొక్క స్ట్రక్చర్ నుంచి అయినా బిట్ అడగొచ్చు అనమాట. నెక్స్ట్ గోకాకు అని చెప్పేసి పిలువబడేటటువంటి మాండలికం ఏంటి? గోకాకుగా పిలువబడేటటువంటి మాండలికం ఏదని బిట్ అడగడం జరిగింది. అలాగే ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి గారి యొక్క నిర్వచనం కూడా అడగడం జరిగింది. ఎస్కే వర్మ మరియు ఎన్ కృష్ణస్వామి, కృష్ణరాజు, ఎన్ కృష్ణస్వామి అండి, ఇది కృష్ణరాజు కాదు. కృష్ణస్వామి గారి యొక్క నిర్వచనం ఏంటని చెప్పేసి భాష గురించి ఆయన నిర్వచనం ఇవ్వడం జరిగింది కదండి. వాళ్ళిద్దరూ కలిసి అది నిర్వచనం అడగడం జరిగింది. అలాగే పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం కానిదేది? పాఠ్యపుస్తకం యొక్క బాహ్య లక్షణం కానిదేది అని చెప్పేసి ఇలా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఒక నికషను అనేక సార్లు నిర్వహించినప్పటికీ కూడా ఒకే ఫలితం వస్తే దాన్ని ఏమంటారు? అనేక సార్లు నిర్వహించినప్పటికీ ఒకే ఫలితం వస్తే దాన్ని ఏమంటారని చెప్పేసి అడగడం జరిగిందండి. నెక్స్ట్ ఏమంటారు తెలుసు కదండి. అనేక సార్లు నిర్వహించడం అది ప్రశ్నపత్రం యొక్క
దీన్ని పటిష్టతను తెలియజేస్తుందండి విశ్వసనీయత. నెక్స్ట్ వన్. ఒక నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి భాషా స్వరూపాలను వర్ణించేది. అది వర్ణనాత్మక వ్యాకరణం. అలాగే టీవీ కార్యక్రమాలు నిర్వహించేది ఏది? టీవీ కార్యక్రమాలు ఏదండి నిర్వహిస్తుంది? సైట్ కదండి, SIET సైట్, రాష్ట్ర విద్యా సాంకేతిక మండలి. అలాగే పాఠశాల విద్యార్థులకు కల్పించినటువంటి వ్యాసంగాల విద్యా ప్రణాళిక అని చెప్పేసి మనకి ఒక నిర్వచనం అనేటటువంటిది ఇవ్వడం జరిగిందండి. అది ఆల్బర్ట్ సూచించినటువంటి నిర్వచనం. నెక్స్ట్ వన్ చూస్తే వినే అంశాలలో ముఖ్య ఉద్దేశ్యం గ్రహించగల శ్రవణం. వినే అంశాలలో ముఖ్య ఉద్దేశం గ్రహించగల శ్రవణం అని చెప్పేసి ఒక బిట్ అనేటటువంటిది అడగడం జరిగిందండి. ఉపవాచకం యొక్క ప్రయోజనం కానిదేది అని చెప్పేసి మనకి దాంట్లో ఒక ఆప్షన్గా ఇది భాషా జ్ఞానం పెంపొందించడం అనేటటువంటిది కాదు. అంటే ఇది ఆన్సరు, దానికి ఇచ్చినటువంటి ఆప్షన్లన్నింటిలో ఇది ఆన్సర్ అన్నమాట. ఇలా కానిదేదని చెప్పేసి ఉపవాచకం గురించి ఇవ్వడం జరిగింది. అలాగే మానసిక చలనాత్మక రంగాలు మనకు తెలుసు, జ్ఞాన రంగము, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మనకు తెలుసు కదండి. దాంట్లో ఆప్షన్స్ ఎలా ఇచ్చారు? అనువర్తన అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా భావావేశ రంగం కాబట్టి. నెక్స్ట్ వన్ చూస్తే భారతదేశంలో సూక్ష్మ బోధన నిర్వహణను సూచించినది ఎవరు? సూక్ష్మ బోధన నిర్వహణను సూచించింది ఎవరని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అని చెప్పేసి ఇది ఒక సైకాలజీ బిట్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ప్రాక్తనం అనగానేమి అనేటటువంటిది ఒక బిట్ ఇచ్చారండి. ప్రాక్తనం అనగానేమి అనేటటువంటిది ఒక బిట్ ఇచ్చారు. ప్రతీక యొక్క పర్యాయ పదాలు ఇచ్చారు. ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది అనేటటువంటిది ఒక బిట్ ఇచ్చారు. చైతన్యం పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏమిటని చెప్పేసి ఒకటి ఇచ్చారు, పాఠం యొక్క ఉద్దేశం. అలాగే శారద పదం యొక్క వ్యుత్పత్తి అర్థం ఏమిటి? త్యాగయ్య యొక్క బిరుదేమిటి? తెలుగు సెమాంటిక్స్ గురించి ఇచ్చారు బిట్టు. అలాగే కంద పద్యంలో బేసిగణంగా ఉండకూడనిది ఏంటి? లక్ష్య సిద్ధికి చెందినటువంటి పదం ఏమిటి? అలాగే శ్రీకృష్ణదేవరాయల విద్యా వినోదం కోసం ఉపయోగించేటటువంటి సభా సదనం పేరేమిటి? నెక్స్ట్, వీణరాజు అనేటటువంటి పాత్ర కలిగినటువంటిది ఏ నవలలోనిది? వీణరాజు అనే పాత్ర ఏ నవలలోనిది? అలాగే భగ్న ప్రేమికుడు కవిగా మారాడా అనేటటువంటిది ఏ రక్షణ తంత్రానికి చెందినది? గోరింట దీపాలు ఇతివృత్తం కలిగినటువంటిది ఏది? గోరింట దీపాలు అనేటటువంటిది ఇతివృత్తం కలిగినది ఏది? తెలుగు పారిజాతాలు అనేటటువంటిది ఎవరి రచన? అలాగే చూడండి, నెటిక్యూట్స్ నెటిక్యూటీస్ అనే దీని యొక్క మీన్స్ ఏంటని చెప్పేసి అడిగారు. అలాగే NEP 2020 యొక్క విద్యా విధానం స్ట్రక్చర్ 5+3 3+4. దీని యొక్క స్ట్రక్చర్ అంటే ఈ 4 అనేది చివరి 4 అనేటటువంటిది 9th 10th ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్, ఇది నర్సరీ LKG UKG టు 1st 2nd, 3rd 4th 5th, ఇది 6th 7th 3rd 4th 5th 6th 7th 8th. నెక్స్ట్, NCF 2005 యొక్క లక్ష్యం ఏమిటంటే అది అంతా కూడా జ్ఞాన నిర్మాణం. ఆల్రెడీ మనం చెప్పాము. ఎరిక్ ఎరిక్సన్ యొక్క ముఖ్య దశలేమిటి అని చెప్పేసి ప్రాథమిక దశ యొక్క ముఖ్య దశలు అడిగారు. శ్రమించడం న్యూన్యత అని. అత్యంత హానికరమైనటువంటి కంప్యూటర్ వైరస్ ఏంటని చెప్పేసి అడగడం జరిగిందండి. మైడూమ్ అనేటటువంటిది అత్యంత హానికరమైనటువంటి కంప్యూటర్ వైరస్. సో దీన్ని బట్టి మీరు బిట్స్ అనేటటువంటివి ఎలా వస్తున్నాయో చూసుకొని దానికి అనుకూలంగా మీరు కొంచెం ఒకసారి రివైజ్ చేసుకొని చూడండి. ఏ అంశాలను కవర్ చేసుకొని చదవాలని చెప్పేసి చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.